లోపల జరిగే సాంగ్ అది. సో నాకు ప్రతి డాన్సర్ అనేవాడు బాగా బలంగా ఇదిగా ఉండాలి. సో అందువలన నేను ఏం చేశానంటే నాకు ప్రొడక్షన్ నుంచి ఏం వచ్చిందంటే బాగా అట్టకట్ట ఉండాలని చెప్పి డైరెక్టర్ గారి దగ్గర నాకు సూచన వచ్చింది. మంచి 200 మంది డాన్సర్స్ బాగా బాడీ గీడి ఉండాలి, అంతమంది దొరకరు. సో మనం కొంతమంది ఇక్కడ యంగ్స్టర్స్ని పెట్టుకొని బాంబే నుంచి కొంతమందిని తీసుకొని పెట్టుకుంటే అది మ్యాచ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చి పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా ఇంకో థాట్ ఏమొచ్చిందని అంటే అసలు డాన్సర్తో ఈ సాంగ్ ఎందుకు డాన్స్ చేయాలి, హీరో హీరోయిన్ ఇంకొక హీరోయిన్ మధ్యలో వస్తుంది, వాళ్ళు ముగ్గురితోనే డాన్స్ చేసి వీళ్ళందరినీ కూడా ఒక మమ్మీలో పురుగులు వస్తారు కదా, సో ఆ విధంగా అందరూ వీళ్ళ మీద ఎక్కుతున్నట్టు ఉండాలని నాకు యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా నా టెక్నికల్గా నేను అలా వెళ్తుండాలి వీళ్ళందరూ అని చెప్పి నేను క్రియేటివిటీగా చేసేదాన్ని. ఓకే, సో నేను వాళ్ళు డ్యాన్స్ ఆడిపినా అనేది నా క్రియేటివిటీకి సంబంధించింది. నన్ను అడిగే హక్కు ఎవరికి లేదు. ఓకే, ఇది ఇంతమంది వాడాలా అంతమంది వాడాలి నన్ను అది. బట్ యాజ్ ఏ రాజీనామా చేసిన మెంబర్స్ రాజీనామాలు చేసిన ఇది ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఒకసారి చదువుతాను. వాళ్ళు రాజీనామాలు చేసిన చదువుతా ఒకసారి వినండి. మరి నువ్వు మమ్మల్ని నువ్వు ఓటేసింది ఏం మాట్లాడదు ప్లీజ్, ఏం మాట్లాడద్దు, మీరేం మాట్లాడకండి ప్లీజ్. సార్ ఒకసారి నేను చదువుతా వింటారా? అన్యాయంతో ఎలా పనిచేస్తారు, అన్యాయంగా ఎలా పనిచేస్తారు? సార్ ఒక పని చేద్దాం సార్, ఒక పని చేద్దాము, మీరు వాళ్ళకి తీసుకోండి, మేము తర్వాత వస్తాం. ఎందుకంటే నిన్న జరిగింది కూడా ఇదే, వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి వచ్చారు వాళ్ళు, అందుకని అది టైం వేస్ట్, మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్ మాట్లాడుతున్నారు, అందుకని. మీరు ప్రాక్టీస్ చెప్పేసేయండి, క్లోజ్ చేసేయండి అని చెప్పారు కదా, మళ్ళీ ఈ డిస్టర్బెన్స్ ఎవరు పంపారు, ఎందుకు అట్లా జరుగుతుంది? ఒకసారి ఆయనకి ఫోన్ చేయండి. మరి చదివి ఏమంటారు చెప్పండి, ఆ లెటర్ చదవమని చెప్పండి. లెటర్ చదవమనండి, అయిపోతుంది. చదివించండి. మేడం రాజీనామా చేయదు. ఎందుకు చేస్తుంది రాజీనామా? ఎందుకు చేసింది? మీ లెక్క రాజీనామా చేయలే. ఎందుకు చేస్తుంది మేడం? మీరు రాజీనామా ఎందుకు చేశారు? నేను లెటర్ చదువుతా, ఒకసారి వినండి. ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది సార్. డేట్ 23/5 మే 23వ తేదీ ఇచ్చారు వీళ్ళు రాజీనామా. 2 అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హైదరాబాద్ ఆర్య విషయము, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సామూహిక రాజీనామా సమర్పణ.
మరియు నూతన ఎన్నికలకు నిర్వహించవలసిందిగా అభ్యర్థన గురించి. మా డాన్సర్స్ అసోసియేషన్కు చెందిన జనరల్ సెక్రటరీ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా మా యొక్క ఎన్నికైన పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని ఈ లేఖ ద్వారా అధికారికంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మా అసోసియేషన్ కార్యవర్గము ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారి మధ్య అవగాహన లోపముతో మనస్పర్ధలు తలెత్తాయని మీకు తెలియజేస్తున్నాము. ఈ విషయములపై మీ సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగినది. సలహాలు సూచనలు కూడా వాళ్ళు తీసేసుకున్నారు ఆల్రెడీ. కానీ రోజు రోజుకి స్వార్థముతో కక్షపూర్వితముగా కొందరు వ్యవహరిస్తున్నందువల్ల ఇలా అయితే మా సంఘ సభ్యులకు సరైన న్యాయము చేయలేమని భావించి మేము ఈ పదవి అలంకరణ కోసము కాదు, బాధ్యత కోసము అని భావించి జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులమైన మేము రాజీనామా చేస్తున్నాము. ఈ విషయమును ఫెడరేషన్ పెద్దలు మరియు సంఘ సభ్యులు కూడా గ్రహించాలని కోరుచున్నాము. మేము మా నాయకత్వ పదవుల నుండి తప్పుకున్నప్పటికీ మా సభ్యుల సంక్షేమం మరియు అసోసియేషన్ పనులు సజావుగా సాగడమే మా మొదటి ప్రాధాన్యత. మా దినసరి కూలీ డాన్సర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి వివిధ సినిమా సీట్లలో వారు కొనసాగుతున్న పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవడానికి మరియు వారి కష్టార్జితమైన పేమెంట్లు, చెల్లింపులు, క్లియరెన్స్లు ఆలస్యం కాకుండా ఉండేందుకు ఈ పరివర్తన కాలం గురించి మేము ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాము. అయిపోయింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫెడరేషన్ జోక్యం చేసుకొని, అంటే వాళ్ళని జోక్యం చేసుకోమని వీళ్ళే అడుగుతున్నారు. బాధ్యతలను స్వీకరించి, అంటే వీరి బాధ్యతను వారే స్వీకరించి మా అసోసియేషన్కు అధికారికంగా నూతన ఎన్నికలు నిర్వహించే వరకు ప్రస్తుత కమిటీ రోజువారీ కార్యాచరణ మరియు పరిపాలనాపరమైన పనులను పర్యవేక్షిస్తుంది. అసోసియేషన్ యొక్క ముఖ్యమైన పనులు నిలిచిపోకుండా ఉండడం కోసం మాత్రమే మేము తాత్కాలికంగా అవసరమైతే పత్రాల నిర్వహణ మరియు సమన్వయాన్ని